అంటే మెయిన్ సమస్య ఏంటంటే వాళ్ళ మత గ్రంథం అనేది మన వాళ్ళు పెద్దగా స్టడీ చేయలేదు. అది దానివల్ల అందులో ఏముందో తెలియకపోవడం వల్ల వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే సత్యం. ఒక్కసారి కనుక మొత్తం వాళ్ళ మత గ్రంథాన్ని ఏ టు జెడ్ అంటే మనం చక్కగా అవగాహన చేసుకుని చదివి దాని గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇక మీరు వాళ్ళు కనపడరు. ఇక జనాలకి చాలా మందికి అసలు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మన రాముడి గురించో కృష్ణుడి గురించో సినిమాల రూపంలోనో నోటి కథల రూపంలోనో అవాస్తవాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. వీళ్ళు రామాయణం చదవరు, మహాభారతం మూల గ్రంథాలు చదవరు, కానీ రాముడు పలానా ఈ పని చేసి వాళ్ళని చెట్టు చాటు నుంచి కొట్టేసాడు తప్పు. సందర్భం ఏంటి ఏమీ తెలియదు, అక్కడ ధర్మాలు తెలియదు, కానీ అందరూ మాట్లాడేస్తారు. కానీ అసలు ఏదైతే వీళ్ళు తప్పు అని భావిస్తున్నారో దానికి 100,000 రెట్లు దుర్మార్గమైనటువంటి పనులు వాళ్ళ దేవుడు చేశాడు. అది చదివితే గానీ వీళ్ళకి తెలియదు, చదవరు కాబట్టి వీళ్ళకి అసలు అవగాహన లేదు. మా దేవుడు దయామయుడు, మా దేవుడు ప్రేమమయుడు అంటే మరి అవును కావాలనుకోవాలి. ఎంత ప్రేమమయుడో మీరు చెప్తున్నారుగా.